చేరినటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా 33 నాయకుడిగా నాయకత్వం మరి చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పిలవగలిగినటువంటి కూతురికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి మాగుంట కుటుంబం అంటే ఈ మాగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కేక్ కటింగ్ మా తాతా ప్రసాద్ మరియు మన మైనాపతి ఘనశ్యామ మిత్ర బృందం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కార్యాలయం మా 15వ డివిజన్లో ఉండటం వల్ల మేము చేసుకున్న అదృష్టం అది. ఆయన ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఆయన ఎంపీగానే గెలుస్తారు, పార్టీతో సంబంధం లేదు. అదేవిధంగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఎంతో సహకారం అందించారు. అయినా గెలిచిన తర్వాత కూడా మేము అంతా ఒకే పార్టీలో ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ పార్టీకి సంబంధం లేకుండా కూడా మేము అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రకాశం జిల్లా రాకముందు మనకు ప్రైవేట్ కాలేజీలు లేవు, నీటి ఎద్దడి ఉంది. వాటి అన్నిటి అధిగమించి మాకు సహాయం చేశారు. అదే కాదు ఉచిత వైద్యం గురించి కూడా ఉచిత వైద్యం కూడా సీఎం దగ్గర ఫైల్ తెప్పించి అందరికి సహాయం. ఈరోజు పెద్దలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి అభిమానుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఇక్కడ జరగడం మనందరం కూడా చాలా ఆనందించే విషయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒంగోలు ప్రజలకి పార్టీలకు అతీతంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మాగుంట గారి ఒంగోలు ప్రజల్ని అత్యధికంగా గౌరవించేటటువంటి వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆయన పిలిచి ఏ పార్టీతో కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయాలు చేస్తూ ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా ఒంగోలులో గెలుస్తా వచ్చినటువంటి వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో 2024 కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం బట్టి ఒక హిస్టారికల్ ఇయర్గా 2024 చేశారు. అలాగే 2020 ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ మాగుంట అభిమానులు అందరూ ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ సందర్భంగా ఎప్పటి నుంచో ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అందరి యొక్క మన్ననలు పొంది అందరికీ ఏదో ఒక సేవ చేయాలి అనేటువంటి ఒకే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు రాజకీయంగా కొనసాగుతున్నారు. ఈ జిల్లా నుంచి పేదలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా ఎన్నుబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాజకీయంగా అందరికీ కూడా వారు ఆర్థిక సాయం కానీ, అలాగే వాటర్ కానీ, అలాగే రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమంలో వేదికగా అలంకరించిన ప్రజలందరికీ ఈరోజు మాగుంట ఆఫీసులో జరుగుతున్న సందర్భంగా ఈ జనవరి 1 ఈ 2025 అనేది మనం 9 టోటల్తో మనం ముందుకు వస్తున్నాం. అంటే శుభసూచకం. ఈ సంవత్సరం ఈ కొత్తది మాగుంట గారి కుటుంబం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరికంటే ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఉన్న ప్రజలకి మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు తాతలాగా ఆ రోజు మంచినీళ్ళు తీసుకొచ్చి మనకి పోసింది మా మాగుంట కుటుంబం అండి. ఈ మాగుంట కుటుంబం అనే వ్యక్తి ఒక బ్రాండ్ అండి. ఈ బ్రాండ్ అనేది మన జీవితంలో మన పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవరు మర్చిపోలేరు. ఈ అందరు పెద్దలు అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ప్రేమగా ఆప్యాయతగా పిలుస్తారండి, ఎంతో ఆప్యాయతగా చూస్తారు. ఈ అన్నిటికంటే మనకు తెలియంది ఒకటి అంటే మాగుంట కుటుంబం గారి గురించి, మాగుంట గురించి, శ్రీనివాసరెడ్డి గారి గురించి మెయిన్గా ఢిల్లీలో ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా చూస్తారండి. ఏ మినిస్టర్ అయినా ఎవరైనా సరే ప్రధానమంత్రితో సహా నెక్స్ట్ స్పీకర్తో సహా ప్రతి ఒక్కళ్ళు మాగుంట గారిని ఎంతో అభిమానంగా ప్రేమగా ఎంత ఆప్యాయత చూస్తారంటే మనందరికీ మాగుంట గారు పక్కన ఉండేటప్పుడు అర్థం కావట్లేదు. కానీ అక్కడ ఉండే పొజిషన్ చూస్తే మనందరూ చాలా భయపడతాం. అంత ప్రేమగా చూస్తారండి. ఆయనకు ఉన్న విలువ గౌరవం అది. ఆ మాగుంట కుటుంబానికి మనం ఎప్పుడూ ఆ గౌరవంగా మనం అందరం ఆ విధేయగా ఉండాలని చెప్పి నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే రోజుల్లో ఈ రోజు 2025 అందరికీ మీ అందరికీ మంచి జరగాలని చెప్పి అన్న సత్య అన్న కూడా ఉన్నాడు. ఎంతో డైనమిక్ అండ్ దామోదర్ జనార్దన్ గారు ఆయన ఎంతో
ముందుగా ఉండి ప్రతి ఒక్కరి ఫాస్ట్గా చేయాలని చెప్పి ఈ రోడ్స్ విషయాన్నింటిలో ఉండాలని మాగుంట గారు, సత్య గారు వీళ్ళందరూ, నెక్స్ట్ జనార్దన్ గారు వీళ్ళందరూ చేస్తున్నారు. నెక్స్ట్ రేజ్ గారు ఎప్పటి నుంచో ఈ జిల్లాలో ఎంతో ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. అందరూ కలిసి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఆదేశాల మేరకు మేమందరం కలిసి నడుస్తామండి. ఇది మా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. చాలా సంతోషం ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం. మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్నం చూస్తే క్యాలెండర్ మారే ముందు ఎండ్ అయిపోతూ ఉన్నాడు. ఎప్పుడు ఆ ఓపిక డే 1 పరిచయం అయినప్పుడు అదే చిరునవ్వు ఇప్పుడు కూడా ఈ 71 వచ్చినా కానీ అదే స్మైల్తో అదే ఎనర్జీతో పనిచేయడం, ఇలాంటి గొప్ప నాయకుడు మన ప్రకాశం జిల్లాకు రావడం చాలా అదృష్టం. ఇప్పుడే చెప్తా ఉన్నా కనుక కనీసం ఈసారి అన్నపత్రిక కన్నా మనం 70 mm సైజ్ నుంచి 30 mm రావాలి కన్నా, ఎందుకంటే స్పేస్లో మనం ముగ్గురు పడతారు ఇక్కడ. కాబట్టి అందరం ఢిల్లీ ఏ పార్టీలో ఉన్నా ఢిల్లీ పోతే అన్నోళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి సరదాగా ఒక ½ an hour స్పెండ్ చేస్తే మైండ్ కూడా ఏ బాధ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆయన ఎప్పుడు ఇదే ఆనందంతో ఈ ప్రకాశం జిల్లాకి ఆయన హయాంలోనే వెలుగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తయి మళ్ళీ ఒంగోలు పార్లమెంట్ అంటే మాగుంట గారి బ్రాండ్గా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తన పరిధిలో గెలిచిన శాసనసభ్యులు జనార్దన్ గారు కానివ్వండి, తర్వాత మార్కాపురం, అదేవిధంగా గిద్దలూరు, కొండేపి మినిస్టర్ గారు కూడా మనకి స్వామి గారు ఇక్కడే ఉన్నారు. వీరందరి కలయికతోటి అందరి తోడ్పాటుతోటి ఇక డైనమిక్ లీడర్స్ సత్య గారు, తర్వాత అదేవిధంగా మన బాలాజీ గారు, లంకా దినకర్ గారు, వీరందరూ సహకారంతో మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి చేతులు అందిస్తూ వారి గెలుపులో అందరూ ప్రముఖ పాత్ర పోషించి అదేవిధంగా జిల్లా అభివృద్ధిలో కూడా ఎంతో వారి యొక్క సహకారం అందిస్తూ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని అదేవిధంగా వారి తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారిని కూడా ముందుకు నడిపిస్తున్నట్టు జిల్లా యంత్రాంగాన్ని అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కోటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 2024 సంవత్సరానికి మనం వీడ్కోలు పలికేశాం. 2025 సంవత్సరానికి మనం స్వాగతించున్నాం. ఈరోజు పొద్దున్నే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ మన సోదరులు మళ్ళీ అందరితో కూడా మనం పాల్పంచుకుంటూ ఉన్నాం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అదేవిధంగా మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి సూచనలతో ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ప్రధానమంత్రిగా మోడీ గారు ఢిల్లీలో ఆదేశాలు ఇస్తున్నప్పుడు రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటుందని వారు సూచనలతో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి. చాలా మంచి సంవత్సరం గడిచింది. 6 నెలలు కూడా చాలా వరకు పాజిటివ్గా జరిగింది. అయినా అప్పుడే రిజల్ట్స్ అనేది కనపడవు. ఆ ఫలితాలు అనేది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన కృషి అనేది ఈ 2025 సంవత్సరంలో మనం చూడబోతున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఎలక్షన్లు జరిగిన తర్వాత మనకు గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఎన్నిక కాపాడడం, ఒంగోలుకి సోదరులు దామచల్ల జనార్దన్ గారు, అదేవిధంగా మంత్రి గారు కూడా కొండేపికి స్వామి గారు రావడం, ఈ ఎన్నికలు జరిగిన తర్వాత అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కూడా గెలవడం అనేది మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మన ఈ ప్రాంతాల్లో అంటే 2 ప్రాంతాల్లో మనం దర్శి అండ్ ఎర్రగొండపాలెం రాలేకపోయిన దానికి చింతిస్తున్నాం. అయినా 2025 సంవత్సరంలో అన్ని ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక కోఆర్డినేషన్తో కూడా జరగడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. అది పదవులు అనేది చాలా వరకు
ఇంకా రావాల్సింది సీఎం గారు చెప్పడం బట్టి 10,000 మందికి కూడా ఈ 2025 సంవత్సరంలో పదవులు కూడా ఇవ్వబోతున్నాం అనేది చాలా సంతోషకరమైన విషయం. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసినప్పుడు అదొక్కటే గుర్తింపు. ఒక పదవి అనేది వచ్చినప్పుడు దానికి ఆ కష్టపడిన దానికి ఒక గుర్తింపు కూడా ఉంటుంది అనేది చూస్తున్నాం. ఈ సంవత్సరంలో ఈ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇప్పుడు మనం చెప్పినట్టు మన సోదరులు దామచర్ల సత్య గారు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎంతో ప్రాముఖ్యం. ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరూ కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే సాగునీరు తాగునీరు అనేది చాలా ప్రాంతాలకు అది ఉపయోగపడుతూ వస్తుంది. అందుకే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం అనేది గోదావరి నుంచి పెన్నా వరకు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అది. వారు ఢిల్లీలో మనకు కూడా దాని గురించి వివరించి చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి అనేది కూడా కళ్ళ ముందు కనపడుతూ ఉన్నది. ఈ 2025 సంవత్సరంలో అందరూ మన సోదరుడు దామచర్ల సత్య గారు ఉన్నారు, నూకసాని బాలాజీ గారు ఉన్నారు, లంకా దినకర్ గారు ఉన్నారు. అందరూ వేరు వేరు చైర్మన్లుగా ఉన్నబట్టి మన జిల్లాకి ఎక్కువగా కూడా నిధులు తీసుకొచ్చే దాని వరకు వారందరూ కూడా గట్టిగా కూడా కృషి చేస్తారనే నమ్మకం నాకున్నది. ఈరోజు మనం అనుకున్నట్టుగా కూడా ఈ ఎన్నికలు జరిగాయి, అందరూ ప్రశాంతంగా జరుగుతుంది. ఈ కొత్త సంవత్సరం కూడా ఏమైనా అడుగుతుంటే మన ప్రెస్ మిత్రులు కూడా చాలా స్లోగా జరుగుతుంది సార్ ఈ సంవత్సరం అన్నారు. అంటే ఎన్నో కారణాలు ఉంటాయి దీనికి. మామూలుగా ఉన్నట్టుగా కూడా రాత్రి ఉన్న హుషారు పొగలున్నా కూడా ఉత్సాహం అనేది కూడా లేకుండా పోతూ ఉండొచ్చు. అయినా కూడా ఇది ఈ సంవత్సరం అనేది ఎక్కువగా అగ్రికల్చర్ సీజన్ ఉందని మన సత్య గారు కూడా చెప్పడం అన్నీ కూడా. కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఒక సంతోషమైన వాతావరణం ఉంది. అది చాలు. శాంతియుతమైన వాతావరణం ఉంటే ఈ ప్రభుత్వంలో మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా మన కార్యక్రమాలు మనం జరిపించుకుంటామని ఒక భరోసా ఇచ్చాడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా. ఆ పరిస్థితుల్లో ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది మనకు ఎంతో అవసరం ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎంగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకున్న శాఖలు అనేది కూడా ప్రజలకు దగ్గరే. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అనేది అంటే గ్రామాన ఎటువంటి అభివృద్ధి చేయగలుగుతామనే ఆలోచనలతోనే ఢిల్లీలో కూడా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అందరి మంత్రులు కలిశారు, ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిశారు. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇచ్చే నిధులు వారికి కూడా ఈ శాఖ పరంగా కూడా ఎక్కువగా ఇవ్వమని వాటి కోరటం కూడా మనం చూసాం. ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేస్తామని ప్రతి దానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అడిగినప్పుడు అన్నిటికీ వారు వేరే మార్గాలైనా అన్వేషించి ఆ తోడ్పాటు ఇవ్వటం అనేది మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన ప్రకాశం జిల్లాలో అభివృద్ధి చూస్తాం. ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నది. దామచర్ల జనార్దన్ గారు, సత్య గారు మేమందరం కూడా దాని గురించి చర్చ చేయడం అనేది కలెక్టర్ గారితో కూడా మీకు తెలుసున్నప్పుడు. ఫిషింగ్ హార్బర్ మొత్తంగా మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు అయితే దాని కొరకు ప్రత్యేకంగా ఢిల్లీలో కూడా వచ్చారు. ఆయన వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రివారి గారు కూడా కలిసి ఈ ఫిషింగ్ హార్బర్లతో కూడా ఎక్కువగా కూడా ఈ ప్రాంతాలు తీర ప్రాంతాలు అంటే మనకి ఇక్కడ కొత్తపట్నంలో మనకు ఫిషింగ్ హార్బర్ దాదాపు 400 కోట్ల రూపాయలతో అది రాబోతున్నది. అంటే ఎంతో సంతోషకరమైన విషయం. అలా అభివృద్ధి అనేది ప్రతిదీ ముందుకు తీసుకెళ్లే సూచనలు అన్నీ కూడా అందరూ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా వారు చెప్పినట్టు నాకు 71 సంవత్సరం వచ్చింది. ఇంకా రాజకీయాల్లో ఉండాలా అనేది మీరే చెప్పండి. రాజకీయాల్లో వెనకుండాలి, ముందుండకూడదు. మా అబ్బాయిని రాఘవరెడ్డి గారిని 2024 సంవత్సరంలో ఆయన్ని పోటీ చేయిస్తామనేది ముఖ్యమంత్రి గారు ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు గారిని కోరాం. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆఖరికి అన్ని విధాలు కూడా సర్వే చేసి నీకన్నా మీ అబ్బాయికి కూడా ఎక్కువగా మార్కులు వచ్చినాయి అన్నారు. సంతోషపడ్డాం. మళ్ళీ ఆయన అనౌన్స్ చేసే ముందు ఆ రోజు పొద్దున్నే ఫోన్ చేశారు. కొంచెం టైట్గా ఉన్నట్టుంది, ఉంటే బాగుంటుంది ఉండేటప్పుడు అబ్బాయికి మరలా ఏంటంటే మనం సర్దుతాం. ఇదేమిటన్నా ఇది మేము రిటైర్ అయిపోయామని మెంటల్గాను ఫిజికల్గా ఒక నిర్ణయం చేసుకొని అయిన తర్వాత మీరు మరలా ఇది చెప్పడం అంటే లేదు నేను ఆపుతాను, ఫస్ట్ లిస్ట్లో వేయని లేట్ అయితే అందువల్ల మనం చర్చించుకున్న తర్వాత 3 రోజుల తర్వాత పిలిచారు. హైదరాబాద్కి వెళ్ళాం.
మా అబ్బాయిని కూడా కన్విన్స్ చేశారు వారు, నన్ను కూడా కన్విన్స్ చేసి నువ్వు నామమాత్రం ఎంపీగా ఉండు, మీ అబ్బాయి ఎలక్షన్లో కూడా తిరుగుతాడు, ఆ తర్వాత కూడా తిరుగుతాడు అన్నాడు. సరే అలాగే సార్ అని చెప్పాను. ఆయన అదృష్టం ఆయన ఏంటంటే ఎన్నికల్లో మమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిపించిన తర్వాత నాకు ఒక మంచి పదవిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి చైర్పర్సన్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి హౌసింగ్ ఆ చైర్పర్సన్గా వారు నిర్మింప చేయడం అనే దానికి బాగుండే కుటుంబం ఎప్పుడు కూడా వారికి ఏంటంటే ఎప్పుడూ రుణపడి ఉంటాం అనేది కూడా పదే పదే కూడా నేను తెలుపుకుంటూ ఉన్నాను. నేను విధి ధర్మం ప్రకారం ఆ కమిటీలో ఏ విధంగా ఏంటంటే మన ప్రకాశం జిల్లాకి మేలు చేయగలుగుతాం అనేది దాని గురించే ఆలోచిస్తూ కూడా ఉన్నాం. ఎక్కువగా మన ప్రాంతానికి కూడా అభివృద్ధి చేస్తామని తెలుపుకుంటున్నాం. కొత్త సంవత్సరం ఎక్కువసేపు మిమ్మల్ని ఈరోజు వినిపించడం అనేది కూడా అవసరం లేదు. అయినా సరదాగా ఆనందంగా నలుగురు దగ్గరికి కూడా వెళ్ళి, ఇప్పుడు బర్త్డే అంటే ఒక రోజు నా దగ్గరికే వస్తారు, కొత్త సంవత్సరం తర్వాత అందరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరు కూడా సంతోషంగా 2025 సంవత్సరం గడపాలని కూడా ఆ భగవంతుడిని కూడా కోరుకుంటూ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలి, అష్ట ఐశ్వర్యాలు కూడా ఆ భగవంతుడు ఇవ్వాలని కూడా కోరుకుంటూ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. నూతన సంవత్సర శుభాకాంక్షలు మా కుటుంబం తరఫున తెలుపుతున్నా. థ్యాంక్ యూ సార్. మంచి సందేశాలు ఇచ్చి రాజకీయంగా సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.